తెలంగాణ దోస్త్ 2026 సంబంధించిన స్పెషల్ ఫేజ్ సీట్ అలాట్‌మెంట్స్ అయితే రిలీజ్ అయిపోయినాయి. సో, మనం ఈ వీడియో లోపల డీటెయిల్‌గా సీట్ వచ్చినోళ్ళు ఎట్లా చెక్ జేసుకోవాలి అని జెప్పి స్టెప్ బై స్టెప్ అయితే మాట్లాడుకుందాం. కాబట్టి వీడియోని స్కిప్ జేయకుండా చూడుర్రి. అండ్ మీరు ఒకవేళ మన ఛానల్ కొత్తగా వస్తే పక్కాగా సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ అందరికీ ఈ వీడియోని షేర్ చేయండి. మనం ప్రీవియస్‌గా తెలంగాణ దోస్త్‌కి సంబంధించి చాలా వీడియోస్ చేసుకున్నాం. అండ్ ఫర్దర్‌గా కూడా ఏ అప్డేట్ వచ్చినా మిస్ చేయకుండా వీడియోస్ అయితే చేసుకుంటా ఉంటాం. ఓకేనా? సో, వెన్ ఇట్ కమ్స్ టు ద సీట్ అలాట్‌మెంట్స్ మనకు సీట్ అలాట్‌మెంట్స్ అయితే రిలీజ్ కావడం అయితే జరిగింది. స్పెషల్ ఫేజ్‌కి సంబంధించి. ఒకవేళ మీకు సీట్ వచ్చుంటే ఓకేనా? మోస్ట్ ఆఫ్ ద టైమ్ మనకొక మెసేజ్ అనేది వస్తదన్నట్టు. ఓకేనా? సో, ఇది మన మెసేజ్. సో, మీకు కంగ్రాచ్యులేషన్స్ అని చెప్పి ఒక మెసేజ్ వస్తది. మీ దోస్త్ ఐడీకి సీట్ అలాట్‌మెంట్ అయింది అని చెప్పి. సో, మోస్ట్ ఆఫ్ ద టైమ్ మనకు మెసేజ్ రావడానికి హై ఛాన్స్ అయితే ఉంటాయి బ్రో. ఇన్ కేస్ మన దగ్గర సిగ్నల్ ఇష్యూస్ ఉన్నా, లేకపోతే మన ఫోన్‌కి ఇన్‌కమింగ్ లేకపోయినా, ఏమైనా టెక్నికల్ ఇష్యూస్ ఉన్నా మెసేజ్ అనేది రాకపోవచ్చు. ఈవెన్ దో మనకు మెసేజ్ రాకపోయినా గూడా, మెసేజ్ అనేది వచ్చినా రాకపోయినా మనమైతే సీట్ వచ్చిందా రాలేదా అని చెప్పి చెక్ జేసుకోవడానికి ఛాన్స్ అయితే ఉంటది. సో, మరి ఎట్లా చెక్ జేసుకోవాలి బ్రో అనే విషయానికొస్తే, మనకు అఫీషియల్ వెబ్‌సైట్ ఉంది గదా! సో, అఫీషియల్ వెబ్‌సైట్ లోపల మనం క్యాండిడేట్ లాగిన్‌కొచ్చి లాగిన్ అయ్యి చెక్ జేసుకోవాల్సి ఉంటది. మనకు సీట్ అలాట్‌మెంట్ అయిందా? కాలేదా? అని జెప్పి. సో, ఇక్కడ ఏంది కదంటే మనకు క్యాండిడేట్ లాగిన్ అనే ఒక ఆప్షన్ ఉంటది. సో, క్యాండిడేట్ లాగిన్ మీద మనం అయితే క్లిక్ జేయాల్సి ఉంటదన్నట్టు. సో, క్యాండిడేట్ లాగిన్ మీద మనం క్లిక్ జేయడంతోటి మనకు వెబ్‌సైట్ ఇట్లా ఓపెన్ అయితది. మన దోస్త్ ఐడీ అనేది ఇవ్వాల్సి ఉంటది మనం. తర్వాత సెండ్ ఓటీపీ అనే ఆప్షన్ వస్తది. మన రిజిస్టర్డ్ మొబైల్ నంబర్‌కి ఒక ఓటీపీ వస్తది. ఆ ఓటీపీ ఎంటర్ జేసి సో, పిన్ అనేది ఎంటర్ చేయాల్సి ఉంటది. సో, పిన్ అనేది ఎంటర్ చేసిన తర్వాత క్యాప్చా కోడ్ అనేది ఎంటర్ చేసి సైన్ ఇన్ మీద క్లిక్ చేయాల్సి ఉంటదన్నట్టు. సో, క్లిక్ చేయడంతోటే మనకు వెబ్‌సైట్ అనేది లాగిన్ అయిపోతది. సో, లాగిన్ అయిన తర్వాత మనకు అలాట్‌మెంట్ ఇన్ఫర్మేషన్ అని చెప్పి స్పెషల్ ఫేస్ అని చెప్పి చూపెడతదన్నట్టు. సో, మీకు స్పెషల్ ఫేస్‌లో సీట్ అలాట్‌మెంట్ అయితే స్పెషల్ ఫేస్ అని చెప్పి చూపెట్టి కంగ్రాచ్యులేషన్స్ డియర్ అని చెప్పి మన నేమ్ వచ్చి, మనకు ఏ కాలేజ్ లోపల సీట్ అలాట్‌మెంట్ అయిందో ఆ కాలేజ్ పేరొస్తది. తర్వాత ఏ బ్రాంచ్ లోపల అయింది అని చెప్పి మనకు బ్రాంచ్ కూడా రావడం అయితే జరుగుతానట్టు. ఏ కోర్స్ లోపల సీటొచ్చింది, ఏ కాలేజ్ లోపల సీటొచ్చింది, ఏ మీడియం లోపల సీటొచ్చిందనే ఇన్ఫర్మేషను మనకు చూపెట్టడం అయితే జరుగుతానట్టు. ఈ ఇన్ఫర్మేషన్ చూసుకున్న తర్వాత మీకు సీట్ అలాట్‌మెంట్ అయింది అని చెప్పి కన్ఫర్మేషన్ కావడం అయితే జరుగుతానట్టు. సో, ఆన్‌లైన్ లోపల ఫీ పేమెంట్ ఎట్లా చేయాలి అని చెప్పి మనం ప్రీవియస్‌గా వీడియో చేసుకున్నాం. ఆన్‌లైన్ లోపల సెల్ఫ్ రిపోర్టింగ్ ఎట్లా చేయాలి అని చెప్పి మనం అయితే వీడియో అయితే చేసుకోవడం అయితే జరిగిందన్నట్టు. సో, ఆ వీడియో లింక్స్ అనేది మీద ఐ బటన్స్ లోపల ఇస్తా. చెక్ జేయరి. ఇక్కడ ఐ బటన్స్ లోపల మనకు వస్తది. చెక్ జేయరి. లేదు అంటే నేను ఎండ్ కార్డ్స్ లోపల గూడా ఇవ్వడం అయితే జరుగుతదన్నట్టు. అంటే ఈ వీడియో అయిపోయిన తర్వాత ఆ వీడియో అయితే వస్తది. చెక్ జేయరి. డెఫినిట్‌గా మీకైతే ఆ వీడియో అనేది హెల్ప్‌ఫుల్ ఉంటదన్నట్టు. సో, కొత్తగా వస్తే సబ్స్క్రైబ్ చేసుకోరి. సో, మీ సబ్స్క్రైబ్ అనేది చాలా ఇంపార్టెంట్. అండ్ మీ ఫ్రెండ్స్‌కి కూడా షేర్ చేస్తే వాళ్ళకి కూడా హెల్ప్ అయితది. సో, మనం ఈ పాస్ గురించి ఆల్రెడీ ఒక వీడియో చేసుకున్నాం. స్కాలర్‌షిప్ అప్లికేషన్ ఎట్లా చేసుకోవాలని చెప్పి. సో, ఫర్దర్ గూడా ఈ పాస్ రిలేటెడ్ ఏమైనా అప్డేట్స్ వచ్చినా కూడా చెప్తా. అండ్ ఇంట్రా కాలేజ్ ఫేజ్ 2కి సంబంధించి గాని, స్పాట్ అడ్మిషన్ రిలేటెడ్ గాని ఏం అప్డేట్స్ వచ్చినా కూడా చెప్తా ఉంటా. కాబట్టి డెఫినిట్‌గా మన ఛానెల్‌ని ఫాలో అయితా ఉండుర్రి రెగ్యులర్‌గా. ఓకేనా? సో, వెన్ కమ్స్ టు నాట్ అలాటెడ్ సీట్ రాకపోతే ఎట్లా చూపెడతది కదా! అంటే సారీ యూ డిడ్నిట్ గెట్ ఎనీ సీట్ అని చెప్పి మనకు చూపెట్టడం అయితే జరుగుతాదన్నట్టు. ఓకేనా? సో, ఇట్లా మనకు సీట్ అలాట్‌మెంట్ అయిందా? కాలేదా? అని చెప్పి చెక్ చేసుకోవడానికి ఛాన్స్ అయితే ఉంటదన్నట్టు. ఓకేనా? సో, ఇది ఇన్ఫర్మేషన్. ఇట్లా ఇన్ఫర్మేషన్ అప్డేట్స్ కోసం మన ఛానెల్‌ని ఫాలో అయితా ఉండుర్రి. ఇట్లనే రెగ్యులర్‌గా మంచి అప్డేట్స్ చెప్తా ఉంటా. ఇట్లనే సపోర్ట్ చేస్తా ఉండుర్రి. డూ ఫాలో అస్ ఫర్ మోర్ కంటెంట్. థాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ సపోర్ట్. సైనింగ్ ఆఫ్.